హాయ్ ఎవరివన్. ముందుగా ఈ స్కాచ్ బాటిల్ చూసి మరి ఏదో వీడియో అనుకుంటున్నారేమో, కాదండి. అసలు ఏంటి ఈ వీడియో తెలుసుకోవాలంటే ఒకసారి ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరిని కొత్త వారైతే ఈ వీడియో చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి అప్డేట్ మీ వరకు అయితే చేరుతుంది. గల్ఫ్లో సంవత్సరాల తరబడి ఉన్నా కానీ మనకు ఉన్నది ఒకటే ఒక జీవితం కాబట్టి ప్రతి పండుగ మనతో వెళ్ళలేము. సో అలా ఉంటాయి మన పనులు గల్ఫ్ దేశంలో. సో దానికోసం అయితే మాకు అవకాశం వచ్చిందనమాట. అందరూ వెళ్ళడానికి అయితే అవకాశం వచ్చింది. సో వెకేషన్ అయితే తీసుకున్నాము. నేను మా వైఫ్ అయితే స్టార్ట్ అయ్యాము ఇండియాకి. నేను మా వైఫ్ వెళ్ళడానికి అయితే 5 times అయితే ట్రై చేసాం, బట్ కాలేదు. బట్ ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. బోర్డింగ్ అయితే అయిపోయింది. మనతో పాటు అయితే వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళు, మామ వాళ్ళు అయితే అందరూ వచ్చారు సెంటర్ ఇవ్వడానికి. మీరైతే చూడొచ్చు వీడియోలో. అయితే లగేజ్ అయితే చెక్ చేసాము కరెక్ట్ ఉందా లేదని చెప్పేసి. హ్యాండ్ లగేజ్ రిజర్వ్ ఫ్లైట్కి ఎవరైతే వెళ్తారో లగేజ్ అయితే ప్రాబ్లం ఉండదండి. 1 or 2 kgs ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. సో మాదైతే సాఫీగా అయిపోయింది అనమాట. లగేజ్ అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. మీరైతే చూస్తున్నారు కదా మా వైఫ్ ఇక్కడ. ఎయిర్పోర్ట్లో అయితే ఒక చిన్న అనుభవం అయితే జరిగిందండి. ఏంటంటే అది కోవిడ్కి వచ్చిన తర్వాత మా వైఫ్ 3 months అయిందండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే 330 మెంబర్స్కి అయితే సబ్స్క్రైబ్ వచ్చారు. ఎయిర్పోర్ట్లో స్టార్ట్ అయిన తర్వాత ఒక లేడీ అయితే గుర్తుపట్టిందండి, ఈమె యూట్యూబ్ చేస్తుంది కదా అని చెప్పేసి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో లైఫ్లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మా వైఫ్కి. మొత్తానికి అయితే బోర్డింగ్ అని అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఫ్లైట్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. మీరైతే చూడొచ్చు ఇక్కడ ఫ్లైట్ ఎంట్రన్స్ ఇది. ఇదంతా సబ్స్క్రైబర్ సపోర్ట్ అండి. కొద్దిగా మీరు మా వీడియోస్ మీకు నచ్చాయి కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కొంతమంది ఏదో కొద్దిగా ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పేసి సబ్స్క్రైబ్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సబ్స్క్రైబ్ చేసినందుకు. మరి మీకు మంచిగా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము వీడియోస్. Like and subscribe yo.